స్క్రీన్ మీద ప్రేమ కథలకి ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుంది. అందుకే ఎన్ని డిఫరెంట్ ట్రెండ్స్ తెర మీదకి వస్తున్నా ప్రేమ కథల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు మేకర్స్. టాలీవుడ్ అప్కమింగ్ సినిమాల లిస్ట్ లోనూ లవ్ స్టోరీస్ జోరు గట్టిగా కనిపిస్తోంది. టాప్ స్టార్స్, సీనియర్ హీరోలు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తుంటే యంగ్ హీరోలు మాత్రం ఇంకా ప్రేమ కథలకే ప్రయారిటీ ఇస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ తో నిరాశపరిచిన రామ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు లవ్ స్టోరీనే సెలెక్ట్ చేసుకున్నారు. సాగర్ లవ్స్ మహాలక్ష్మి అంటూ వింటేజ్ ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. డిఫరెంట్ మూవీస్ చేస్తున్న శర్వానంద్, సందీప్ కిషన్ కూడా లవ్ స్టోరీస్ తో బిజీగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలో నటిస్తుంటే లవ్వే లైఫ్ అందామా, లవ్వుకు లైఫ్ ఇద్దామా అనే స్లోగన్తో మజాకా మూవీ చేస్తున్నారు సందీప్ కిషన్. ఇప్పుడు పోరీల పంచాయతీతో ఇబ్బంది పడే టిల్లు కూడా ఈసారి సక్సెస్ఫుల్ ప్రేమికుడిగా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. నెక్స్ట్ మూవీ తెలుసు కథలో ఇద్దరు అందాల భామలతో రొమాన్స్ చేస్తున్నారు. డిఫరెంట్ మూవీస్ తో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అడవి శేష్ తన మాక్ లవ్ స్టోరీని సిద్ధం చేస్తున్నారు. ప్రేమ మోసం నేపథ్యంలో డెకాయిట్ అనే ఇంట్రెస్టింగ్ మూవీలో నటిస్తున్నారు. మేజర్ లాంటి యాక్షన్ డ్రామాలోనూ ప్రేమ కథ ఉండేలా ప్లాన్ చేశారు శేష్. రీసెంట్ గా కా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఓ కమర్షియల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. హీరోగా తన మార్కెట్ మరింత పెంచుకునేందుకు కమర్షియల్ లవ్ స్టోరీ దిల్ రుబాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ మన స్టార్స్ సక్సెస్ఫుల్ ప్రేమికులు అనిపించుకుంటున్నారు. గత ఏడాది పర్సనల్ లైఫ్ లో బిగ్ చేంజ్ కి స్వాగతం పలికిన స్టార్స్ చాలా మందే ఉన్నారు. కెరీర్లో మంచి ఫామ్లో ఉన్న టైంలోనే తమ ప్రేమ కథకు శుభం కార్డ్ సిద్ధం చేసి పర్సనల్ లైఫ్లో కొత్త జర్నీ స్టార్ట్ చేశారు. శుభ ఫామ్లో ఉన్న కీర్తి సురేష్ గత ఏడాది తన ప్రేమ కథను రివీల్ చేశారు. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ యాంటోనీ తటిల్ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఏమాంతరం బ్రేక్ తీసుకోకుండా సినిమా పనుల్లో బిజీ అయ్యారు మహానటి. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ బగ్నానీతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కు బ్రేక్ ఇచ్చి పర్సనల్ లైఫ్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సినిమాలు తగ్గించి ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా 2024లో పెళ్లిపీటలెక్కారు. తన స్క్రీన్ పార్ట్నర్ రహస్య గోరఖ్ ను లైఫ్ పార్ట్నర్ గా చేసుకున్నారు కిరణ్. రాజావారు, రాణి గారు సినిమా షూటింగ్ లో ప్రేమలో పడ్డ ఈ జంట రాయల్ వెడ్డింగ్ లో ఒక్కటయ్యారు. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య కొత్త రిలేషన్షిప్ లోకి అడుగుపెట్టారు. శోభిత ధూళిపాళ్లతో తన ప్రేమ గురించి క్లారిటీ ఇవ్వడంతో పాటు షార్ట్ గ్యాప్ లోనే పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమా ఈవెంట్స్ లో కలిసి సందడి చేస్తున్నారు చై, శోభిత. సిల్వర్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా లవ్ స్టోరీస్. మేకింగ్, టేకింగ్ పరంగా సిల్వర్ స్క్రీన్ ఎంత అప్డేట్ అయినా వెండి తెర మీద ప్రేమ కథలది మాత్రం సపరేట్ రికార్డ్. అందుకే జనరేషన్స్ మారుతున్నా వెండి తెర మీద లవ్ స్టోరీస్ మాత్రం వస్తూనే ఉన్నాయి. అఫ్ కోర్స్ అవి కూడా అప్డేట్ అవుతున్నాయనుకోండి. ఒకప్పుడు ప్రేమ కథ అంటే చాలా సెన్సిబుల్ గా ఉండేది. గుండెలు పిండేసే ఎమోషన్స్, భారీ డైలాగ్స్, హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్. ప్రేమ కథలు కాస్త బరువుగా, భారంగా సాగేవి. తరువాత యూత్ఫుల్ లవ్ స్టోరీల ట్రెండ్ వెండితెరకు కొత్త కలర్ తీసుకొచ్చింది. రెబల్ నేచర్ ఉన్న యూత్ ప్రేమలో పడితే అన్న ఆలోచన వెండితెర మీద వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. కమర్షియల్ ఫార్ములా సినిమాల్లోనూ ప్రేమ కథల జోరు అలాగే కొనసాగింది. సినిమా జానర్ ఏదైనా తెలుగు సినిమాల్లో లవ్ ట్రాక్ అన్నది ఓ కంపల్సరీ ఎమోషన్ గా మారిపోయింది. ఆ మధ్య ప్రేమ కథల్లో రానెస్ బాగా హైలైట్ అయింది. సెన్సిబుల్ ప్రేమ కథలతో పాటు బోల్డ్ అండ్ వైలెంట్ లవ్ స్టోరీస్ కూడా మంచి విజయాలు సాధించాయి. దీంతో ఈ జానర్ సిల్వర్ స్క్రీన్ మీద కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ప్రెజెంట్ పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో ప్రేమ కథల్లోనూ అదే రేంజ్ చూపిస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా బాహుబలి ప్రభాస్ ను లవ్ బాయ్ గా చూపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ రాధేశ్యామ్లో ప్రేమికుడిగా అలరించిన డార్లింగ్ ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ఫౌజీలోనూ అలాంటి క్యారెక్టరే చేస్తున్నారు. మన సినిమా కమర్షియల్ మార్కెట్ లెక్కలు దాటేస్తోంది. ఆల్రెడీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ దూసుకుపోతుండడంతో హీరోలు కూడా లవ్ బాయ్ ఇమేజ్ ని పక్కన పెట్టి కమర్షియల్ స్టార్స్ గా ప్రూవ్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ లో ప్రేమ కథలకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే హీరోలెవరు? ఈ స్టోరీలో చూసేద్దాం. లవ్ బాయ్ ఇమేజ్ కు స్టిక్ ఆన్ అవ్వకపోయినా లవ్ బాయ్ స్కిన్ లో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే స్టార్ మాత్రం చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ బాయ్ మన్మధుడు నాగార్జునే. 60 ఏళ్ల వయసులోనూ
బంగారు రాజుగా అమ్మాయిల మనసును రూల్ చేస్తున్నారు ఈ కింగ్. తండ్రికి తగ్గ తనయులుగా రొమాంటిక్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు నాగ చైతన్య, అఖిల్. కమర్షియల్ సినిమాలు చేస్తున్నా చైతూకు కలిసొస్తుంది మాత్రం ప్రేమ కథలే. అందుకే అదర్ జోనర్స్ ట్రై చేస్తున్నా రొమాంటిక్ హీరో ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు చైతూ. అఖిల్ కూడా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నా సక్సెస్ అందుకుంది మాత్రం రొమాంటిక్ జోనర్లోనే. అందుకే మరోసారి రొమాంటిక్ ఫార్ములాకే ఓటేశారు అక్కినేని సిసింద్రి. కమర్షియల్ సూపర్ స్టారే అయినా అమ్మాయిల కలల రాకుమారుడు అన్న ట్యాగ్ ను ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు మహేష్ బాబు. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీస్ చేయకపోయినా తన ప్రతి సినిమాలో సెన్సిబుల్ రొమాంటిక్ టచ్ ఉండేలా చూసుకుంటున్నారు మహేష్. మహేష్ లాగే ప్రేమ కథలతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న లవర్ బాయ్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డిలా వైలెంట్ లవర్ అయినా, గోవింద్ లాంటి సెన్సిబుల్ ప్రేమికుడైనా ప్రేమ కథల్లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయే కట్అవుట్ రౌడీ హీరోది. ప్రెజెంట్ పాన్ ఇండియాలో ప్రయత్నాలు రొమాంటిక్ యాంగిల్ కు బ్రేక్ ఇచ్చినా సరైన ప్రేమ కథ పడితే రౌడీలోనూ రొమాంటిక్ యాంగిల్ మరో లెవెల్లో ఎలివేట్ అవ్వడం ఖాయం. ప్రేమ కథలకు ప్రాణం పాటలే. రొమాంటిక్ ఫీల్ ఆడియన్స్కి హార్ట్ టచింగ్గా కనెక్ట్ అవ్వటంలో మ్యూజిక్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఫీల్ గుడ్ మూవీ అంటే కంటెంట్ విషయంలో ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో మ్యూజిక్ విషయంలో అంతకు మించి కేర్ తీసుకుంటారు. అందుకే మన టాలీవుడ్లో లవ్ స్టోరీస్ ఆర్ ఆల్వేస్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్. మామూలుగా లైఫ్లో పెద్దగా కనిపించకపోయినా సినిమాల్లో మాత్రం ప్రేమికుల ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయడానికి పాటనే వాడుకుంటారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడే కాదు, సినిమా పుట్టిన దగ్గర్నుంచి మన సినిమాల్లో ప్రేమ గీతాలది ఓ స్పెషల్ ప్లేస్. ప్రేమ పాటలంటే క్లాస్ సెన్సిబుల్ అన్న రూల్ ని బ్రేక్ చేసిన లవ్ సాంగ్స్ కూడా చాలానే ఉన్నాయి. పుష్ప 2లో ఫీలింగ్స్ పాటతో లవ్ సాంగ్స్ లో కొత్త యాంగిల్ ను టచ్ చేశారు మేకర్స్. మాస్ ఆడియన్స్ లోనూ లవ్ వైబ్స్ క్రియేట్ చేసి కొత్త ఫీలింగ్స్ తీసుకొచ్చింది ఈ పాట. సినిమా రేంజ్ తో సంబంధం లేకుండా లవ్ సాంగ్స్ రికార్డ్ సెట్ చేస్తుంటాయి. పుష్ప 2లోనే సూపర్ హిట్ అయిన సూసేకి అయినా, డబ్బింగ్ సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన అమరన్ మూవీలోని హే రంగులే పాటైనా మ్యూజిక్ లవర్స్ మనసును తాకే విషయంలో తగ్గేదేలే. పాటలో విషయం ఉండాలే గాని తెలుగు ఆడియన్స్ ఆ పాటను గుండెల్లో పెట్టేసుకుంటారు. అందుకే మాస్ యాక్షన్ సినిమాల ట్రెండ్లోనూ ప్రేమ పాటల జోరు అలాగే కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా సంగీతం, సాహిత్యం పర్ఫెక్ట్ గా సెట్ అయిన రొమాంటిక్ మెలోడీస్ 10 కాలాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.